లదాఖ్లో నాకు యాక్చువల్గా 2 ఊర్లకు వెళ్ళాలని చాలా కాలంగా 10-15 సంవత్సరాలుగా ట్రై చేస్తున్నాను. పర్మిషన్ రాలేదు. పర్మిషన్ రాగానే ఇమ్మీడియట్గా పరిగెత్తి వెళ్ళాను. ఈ 2 ఊర్లు ఏంటి అంటే కనుక డేమ్చోక్ అనే గ్రామం ఉంది. ఈ డేమ్చోక్ అన్న గ్రామము, డేమ్చోక్ అన్నది ఫస్ట్ విలేజ్ మన సైడ్, చైనా నుంచి వచ్చేటప్పుడు. చైనా అనకూడదు దాన్ని, చైనా ఆక్రమిత టిబెట్. చైనా ఆక్రమిత టిబెట్ నుంచి మన దేశంలోకి సింధు నది ఎంటర్ అయ్యేది మొదటి గ్రామం డేమ్చోక్. ఆ గ్రామాన్ని, సగం గ్రామాన్ని వాడు కబ్జా చేసుకున్నాడు. అక్కడ ఒక నాలా వెళ్తుంది. ఆ నాలా సింధు నదిలో ప్రవేశిస్తుంది. ఆ నాలాకు అటువైపు కూడా మన గ్రామమే ఉండేది. మన వీళ్ళు వాళ్ళ ఆవులని, వాళ్ళ గొర్రెల్ని, వీటిని తీసుకెళ్ళి అక్కడ గడ్డి ఉండదు. అక్కడ చాలా హై ఆల్టిట్యూడ్ ఉంటుంది కాబట్టి గడ్డి చాలా తక్కువ దొరుకుతుంది వాళ్ళకి. చాలా గ్రేజింగ్ గ్రౌండ్స్ తిరిగితే కానీ వాళ్ళకి గడ్డి దొరకదు. వాటికి చలి ప్రదేశం అది, అక్కడ ఏమి మొలవదు. కాబట్టి వాళ్ళు అక్కడంతా వెళ్ళి వీటిని క్యాటిల్ తీసుకెళ్ళేవాళ్ళు. వాడు వచ్చి కబ్జా చేసుకొని నాలా దాకా వచ్చేసాడు. నాలా దాకా వచ్చేసి వాడు కబ్జా చేసుకుంటే మన రెస్పాన్స్ ఏమీ లేదు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వదిలేసి అక్కడికి వెళ్ళాను. అక్కడ నా ఫోటో నేను ఐ థింక్ ఇంకా ఫేస్బుక్లో షేర్ చేయలేదు, అది చేస్తాను. అది దాంట్లో నేను ఐ లవ్ డేమ్చోక్, ఐ లవ్ ఇండియా అని చెప్పి ఒక బోర్డు ఉంది వాళ్ళది. అక్కడ నేను ఫోటో తీసుకున్నాను. నా వెనకాల 2 వాచ్ టవర్స్ ఉన్నాయి, 2 చైనీస్ వాచ్ టవర్స్. దాని పక్కన ఒక గ్రామం కట్టారు వాళ్ళు. ఫుల్లీ సోఫిస్టికేటెడ్ విలేజ్, అద్భుతమైనటువంటి రోడ్స్, ప్రతి ఇంట్లో 24 గంటలు ఆక్సిజన్ పంప్ చేస్తుంది. అక్కడ ఆక్సిజన్ చాలా తక్కువ, ఆక్సిజన్ పంప్ చేస్తూ ఉంటుంది. మొత్తం ఎలక్ట్రిసిటీ 24/7 ఎలక్ట్రిసిటీ ఉంటుంది. అన్ని సదుపాయాలు ఉంటాయి మీకు. అసలు దేనికి మీరు ప్రశ్నించడం అక్కర్లేదు మీకు. మొత్తం వాడు సండే మార్కెట్ పెడతాడు అక్కడ, వీళ్ళని వచ్చి కొనుక్కోమంటాడు. సో అక్కడ పెట్టాడు అన్ని. వాడి ఉద్దేశం ఏంటంటే ఆ గ్రామంలో, వాడు కట్టిన గ్రామంలో ఒక్క మనిషి ఉండడు. ఇక్కడ డేమ్చోక్లో ఉన్నటువంటి వాళ్ళని అక్కడ రమ్మంటున్నాడు. ఈ నాలా దాటి వాళ్ళు అక్కడికి వెళ్తే ఆ ఇండ్లన్నీ వాళ్ళకి ఫ్రీ, మీరు తీసుకోవచ్చు అంటున్నాడు. సో తీసేసుకుంటే దీని వెనకాల 25 కిలోమీటర్లు మన భారత భూభాగం వాడి చేతికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ విలేజ్ 25 కిలోమీటర్స్ దూరంలో ఉంది, అది వాడి చేతికి వెళ్ళిపోతుంది. సో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఆ గ్రామ సర్పంచ్ అతన్ని చైనా పిలిచి బెదిరించింది, ఈ సంవత్సరం మీరు 15th ఆగస్ట్కి జెండా ఆవిష్కరణ చేయొద్దు, మీరు చైనీస్ కాబట్టి మీరు చేయడానికి వీలే, చేస్తే మిమ్మల్ని కాలుస్తామని చెప్పి వాడు బెదిరించింది. సో సర్పంచ్ కదా ఏం చేస్తాడు, అక్కడ లోకల్ కమాండర్కి చెప్పాడు. లోకల్ కమాండర్ వాళ్ళ లదాఖ్ హెడ్ క్వార్టర్స్ మనకు లే దగ్గర నిమ్ము అని ఉంది, అక్కడికి చెప్పాడు. అతను ఉదంపూర్ నార్దర్న్ కమాండ్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాడు. వాళ్ళు రక్షా మంత్రాలయకి పంపించారు ఆ మెసేజ్. వాళ్ళు వెళ్ళి మన్మోహన్ సింగ్ని అడిగారు, ఏం చేయాలి సార్, ఎందుకు వాడితో గొడవ, ఎందుకు జెండా ఆవిష్కరణ చేయకపోతే పోలే, వదిలేమను అన్నాడు. మళ్ళీ కమాండ్ వెనక్కి వెళ్ళి గ్రామానికి వెళ్ళి ఆ సర్పంచ్ నేను చస్తే నేను ఎగిరేస్తానని చెప్పి ఎగిరేశాడు. ఎవడు ఎంపీకలేకపోయాడు. ఆ గ్రామానికి ఇప్పుడు వెళ్ళాను నేను, ఇప్పుడు కూడా రోడ్లు లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, దరిద్రమైనటువంటి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అక్కడ ఏది కట్టినా వాడు అబ్జెక్ట్ చేస్తాడు. ఏమీ లేదు అక్కడ గ్రామంలో, ఏమీ లేదు. ఒక సరైనటువంటి ఒక హాస్పిటల్ లేదు, సరైనటువంటి ఒక రోడ్డు లేదు, ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు.